తెలంగాణ రాగానే ఫస్ట్ జరిగిన పని ఏందంటే రప్ప జిల్లాలు పుట్టించుడు. ఓ లెక్క లేదు పత్రం లేదు, మ్యాప్ ముంగటేసుకొని నచ్చినట్టు వంచేసిండ్రు. ఎవ్వలతో మాట్లాడలే, ఎవ్వల సలహా అడగలే అని ఎంతో లొల్లయింది. 10 జిల్లాలు 31 చేసి అవి సుతా సాలే అని ఇంకో 2 తయారు చేసిండ్రు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే వరంగల్ జిల్లా జంగు పుట్టినట్టే కొడుతాందుల్లా. కొత్త జిల్లా కోసం కాదు, ఉన్నాయి తీసేయాలని. పాత వరంగల్ జిల్లాను అప్పట్లో మాత్రం 6 ముక్కలు చేసిర్రు. వరంగల్, హన్మకొండ, జనగాం, ములుగు, మైబాద్, భూపాలపల్లి. అప్పటికాంచి వరంగల్ లాంటి ఇలువ లేకుండా అయింది. లీడర్లు తలో దిక్కైండ్రు. డెవలప్మెంట్ లేనే లేదని గీ డిమాండ్ చేస్తాళ్ళు. కనీసం హన్మకొండ, వరంగల్ జిల్లాలను రెండింటినైనా కలపాలని మేము మొదటి నుంచి పౌర సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అగనట వరంగల్, హన్మకొండ అమ్డాల సిటీలు, హైదరాబాద్, సికింద్రాబాద్ లెక్క. అవి 2 జిల్లాలు అయ్యే వరకు ఒకటే సిటీలు, 2 కలెక్టర్లు, 2 ఎస్పీలు, 2 జిల్లాల ఆఫీసులు ఉన్నాయి. ఏర్పోసినందుకు ఫాయిదా లేదు. మా పతార తగ్గింది. 2 జిల్లాలను ఒక్కటి చేసి దానికి వరంగల్ జిల్లా అని పేరు పెట్టాలనేది ఉద్యమకారులు, మేధావులు, ప్రొఫెసర్ల డిమాండ్. ఇవాళ రాజకీయ చైతన్యం కోల్పోయినాం. అభివృద్ధి యొక్క మార్గాలన్నీ చిన్నాభిన్నమైపోయినాయి. ఆఖరికి ఇలా నాదన నాకి రాజన దేవుడా అన్నట్టుగా. అప్పట్లో వరంగల్ జిల్లా అంటే 1000 స్తంభాల గుడి, భద్రకాళి, రామప్ప, మేడారం, లక్నవరం, ఐలోని మల్లన్న, కొరువి వీరభద్రస్వామి, పాండవుల గుట్ట, కోటలు, అడవులు, చూడాల్సిన జాగాలు ఎన్నో ఉంటుండే. తెలంగాణ రాగానే 6 జిల్లాలయ్యే వరకు అటోటి ఇటోటి పోయినాయి. రాజకీయంగా సుతం మస్తు మారుడుతోటి వరంగల్ అంటే బలం లేకుండా అయిందట. అట్లని మళ్ళా అన్ని కలుపుడయ్యే పని కాదు కాబట్టి వరంగల్, హన్మకొండలను ఒక్క జిల్లా అన్న చేయురని గవర్నమెంట్ ను కోరుతాండ్రు అన్నట్టు.